గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు రేపు రాష్ట్రానికి అమిత్ షా లోక్సభ ఎన్నికల కార్యాచరణపై 3 ప్రాంతాల్లో కీలక సమావేశాలు. శివబాలకృష్ణ ఆమోదించిన దస్త్రాలపై నిఘా, వాటి నిగ్గు తేల్చేందుకు సాంకేతిక కమిటీ ఏర్పాటు యోచనలో సర్కారు. వట్టినాగులపల్లి భూమార్పిడి ఉత్తర్వులపై ఆరా. పాలనలో అహంకారం, నియంతృత్వం చెల్లవు. గత ప్రభుత్వం ఏనాడు సామాన్యులకు అందుబాటులో లేదు. అందుకే ప్రజలు ఆ పాలకులకు చర్మగీతం పాడారు. ఈ ప్రజాప్రభుత్వ తొలి ప్రాధాన్యం సంక్షేమమే. గణతంత్ర వేడుకల్లో గవర్నర్ తమిళసై. రాజ్భవన్లో ఉల్లాసంగా హెట్ హోమ్. గవర్నర్ తమిళసై ఆతిథ్యం. హాజరైన సీఎం, చీఫ్ జస్టిస్, మంత్రులు. అటు నారి, ఇటు సైనిక బేరీ. దేశ సాయుధ పాటవాన్ని చాటిన గణతంత్ర పరేడ్. ఆకట్టుకున్న మహిళా త్రివిధ దళాల బృందం కవాతు. మళ్ళీ ఎన్డీఏ గూటికి నితీష్. సీఎంగా రేపు మరోసారి ప్రమాణం. భాజపా నుంచి 2 ఉప ముఖ్యమంత్రులు. జేడీయూ, ఆర్జేడీ బంధానికి బీటలు. బీహార్లో వేగంగా మారుతున్న పరిణామాలు. తెలంగాణ హక్కుల కోసం పోరాడేది బారాసానే. రాష్ట్రం తరఫున పార్లమెంట్లో గలం విప్పాలి. ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం. హైదరాబాద్ కుర్రోడు తన్మయ్ ప్రపంచ రికార్డు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో వేగంగా 3 శతకం. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే ప్రక్రియలో ఉన్నాం. వర్సిటీకి ఇబ్బంది లేకుండా హైకోర్టు నిర్మాణం. అది గత ప్రభుత్వ నిర్ణయమే. మేం జీవో ఇచ్చాం. సీఎం రేవంత్. ఇప్పుడు సాక్షి. గ్యారంటీగా ముందుకెళ్తున్నాం. 100 రోజుల్లో హామీలు అమలు చేసి ప్రజల ముఖాల్లో ఆనందం చూడటమే ప్రభుత్వ లక్ష్యం. గత 10 ఏళ్లలో విధ్వంసమైన రాజ్యాంగ విలువలు, వ్యవస్థలను పునర్నిర్మించుకుంటున్నాం. గణతంత్ర దిన ప్రసంగంలో గవర్నర్ తమిళసై. హాజరైన సీఎం రేవంత్, మండల చైర్మన్ గుత్తా, మంత్రులు. విభజన హామీలపై నిలదీయండి. పార్టీ ఎంపీలకు కేసీఆర్ ఆదేశం. కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై గలం విప్పండి. కేంద్రం కుయుక్తుల్ని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టండి. తెలంగాణ హక్కుల కోసం పోరాడేది బీఆర్ఎస్ ఒకటేనన్న అధినేత. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం. పెండింగ్ బిల్లులైనా ఇవ్వండి, పదవుల్లోనైనా ఉంచండి, నిధులైనా విధులైనా. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలో సర్పంచులు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. మేళ్ల చెరువు సర్పంచ్ నుంచి 1.99 కోట్లు రికవరీ చేయండి. సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఆదేశం. సర్పంచ్ అవినీతిపై వార్డు సభ్యుల ఫిర్యాదు. అక్రమాలు జరిగినట్లు డిఎల్పిఓ నిర్ధారణ. అధికారుల సూచన మేరకే ఖర్చు. సర్పంచ్. మోదీ బేష్. జాతీయ వ్యతిరేక నిర్ణయాలు తీసుకునేలా ఆయనను ఎవరూ ఒత్తిడి చేయలేరు. భారత్ది స్వతంత్ర విదేశాంగ విధానం. ఆ దేశంపై మనం ఆధారపడవచ్చు. మేక్ ఇన్ ఇండియా గొప్ప నినాదం. కనకపు సింహాసమున శునకము. మంచి పదవిలోకి వచ్చిన నీచ మానవుల బుద్ధి మారదు. అధికారం చేపట్టి 45 రోజులైనా మమ్మల్నే తిట్టిపోస్తున్నారు. అలాంటి వారి గురించి మాట్లాడి నోరు పాడు చేసుకోను. 45 రోజులైనా గత ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడమేనా? కాంగ్రెస్ పార్టీని బీజేపీ జాకీ పెట్టి లేపుతుంది. గవర్నర్కు కోదండరాం రాజకీయ నేపథ్యం కనిపించడం లేదా? రేవంత్ రెడ్డికి కాదు, రాష్ట్ర ప్రజలకు బాధ్యులుగా ఉండండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు. అంతులేని అక్రమబద్ధీకరణ. పెద్ద ఎత్తున జీవో 59 ఉల్లంఘనలు. వేల కోట్ల భూముల ఆక్రమణలు. ఎన్నికల సమయంలోనే రెగ్యులరైజేషన్. ఉమ్మడి రంగారెడ్డిలో అనేక ప్రాంతాల్లో భారీగా ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ. అబ్దుల్లాపూర్ మెట్లో 1,00,000 గజాల భూమి క్రమబద్ధీకరణకు తహసీల్దార్ సంతకం. జిల్లా కలెక్టర్ జోక్యంతో నిలిచిన ప్రక్రియ. అక్రమాలను తవ్వితీసిన కొత్త ప్రభుత్వం. బాధ్యులపై చర్యలకు రంగం సిద్ధం. అహంకారం, నియంతృత్వం చెల్లవు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సమాజం ఇచ్చిన తీర్పు ఇదే. పేదల కన్నీళ్లు తుడిచే నాథుడే లేని పాలన గతంలో చూశాం. పాలకుల్ని నియంత్రించే శక్తిని ప్రజలకు రాజ్యాంగం ఇచ్చింది. కొత్త ప్రభుత్వంలో అంబేద్కర్ స్ఫూర్తితో అన్ని వర్గాలకు మేలు, స్వేచ్ఛ, సమాన అవకాశాలు దక్కాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. 75వ గణతంత్ర దినోత్సవాల్లో గవర్నర్ డాక్టర్ తమిళసై. హెట్ హోమ్లో నవ్వులే నవ్వులు. హాజరైన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు. వేడుకకు దూరంగా బీఆర్ఎస్, బీజేపీ. గణతంత్ర వేడుకల్లో నారీ శక్తి. దేశ చరిత్రలో తొలిసారి త్రివిధ దళాలకు చెందిన పూర్తి స్థాయి మహిళా కంటింజెంట్ మార్చ్ ఫాస్ట్. రాకెట్ వ్యవస్థల ప్రదర్శన, బైక్ విన్యాసాలతో సత్తా. మహిళల శక్తిని చాటేలా వివిధ రాష్ట్రాల శకటాలు. వందే భారతం, నారీ శక్తి పేరిట నృత్య ప్రదర్శనలతో సంస్కృతిని చాటిన 1,500 మంది డాన్సర్లు. ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్. 40 ఏళ్ల తర్వాత వేడుకల్లో మళ్ళీ గుర్రపు బగ్గి. మెక్రాన్తో కలిసి కర్తవ్య పథకు రాష్ట్రపతి ముర్ము. కాళేశ్వరంపై చెరోదారి ప్రాజెక్టుపై సమగ్ర విచారణకు సీఎం ఆదేశం. మేడిగడ్డకే పరిమితం కావాలంటున్న మంత్రి. లోతైన విచారణతోనే అన్ని ఆరోపణలపై వాస్తవాలు వెల్లడవుతాయని భావిస్తున్న ముఖ్యమంత్రి. 20 రోజుల్లోనే నివేదిక ఇవ్వాలంటున్న మంత్రి.
ఎటు తేల్చుకోలేని విచారణాధికారులు. చివరకు ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాల అమలుకే నిర్ణయం. జ్ఞానవాపిలో శివలింగం వినాయకుడు ఏఎస్ఐ సర్వేలో బయటపడ్డాయి. ఇంగ్లీష్ మీడియాలో ఫోటోలు. జ్ఞానవాపిని హిందువులకు ఇవ్వండి. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. హిందూ మహాసభ డిమాండ్. ఆలయాన్ని కూల్చి మసీదు కట్టారు. అక్కడ దేవతా విగ్రహాలు. తెలుగులో శాసనాలు ఉన్నాయి. ఏఎస్ఐ పేర్కొంది. న్యాయవాది జైన్ నివేదికపై మసీద్ కమిటీ సందేహాలు. ఇప్పుడు వెలుగు. కర్తవ్య పథ్పై నారీ శక్తి. ఢిల్లీలో ఘనంగా సాగిన రిపబ్లిక్ డే పరేడ్. తొలిసారి ఆల్ విమెన్ ట్రై సర్వీసెస్ కంటింజెంట్ కవాతు. సైనిక శక్తిని చాటిన త్రివిధ దళాలు, పారామిలిటరీ బలగాలు. గుర్రబగ్గిలో కర్తవ్య పథ్కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. చీఫ్ గెస్ట్గా హాజరైన ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మెక్రాన్. రాజ్యాంగాన్నే కేసీఆర్ మార్చాలన్నాడు. నియంతృత్వ పాలన ఉండాలనుకున్నాడు కోదండరాం. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడి. టీజేఎస్ ఆఫీస్లో రిపబ్లిక్ డే వేడుకలు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిపై భూ కబ్జా కేసు. ఆయన భార్య నీలిమ మరొకరిపై కూడా డూప్లికేట్ డాక్యుమెంట్లతో ప్లాట్ కబ్జా చేస్తున్నారని బాధితురాలి ఫిర్యాదు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోచారం ఐటీ కారిడార్ పోలీసులు. నియంతృత్వానికి చరమగీతం. అహంకారం చెల్లదని తెలంగాణ సమాజం తీర్పు ఇచ్చింది. ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. గవర్నర్ తమిళసై. ఉద్యోగాల విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసింది. వాటన్నిటినీ సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నాం. మాట నిలబెట్టుకుంటాం. రుణమాఫీ చేస్తాం. 6 గ్యారెంటీలను అమలు చేస్తామని వెల్లడి. పబ్లిక్ గార్డెన్లో ఘనంగా రిపబ్లిక్ డే జెండా ఎగురవేసిన గవర్నర్. హాజరైన సీఎం రేవంత్. ఎంపీ అభ్యర్థులు ఎట్లా? బలమైన క్యాండిడేట్లు దొరక్క తలపట్టుకున్న బీఆర్ఎస్. పోటీకి సీనియర్లు సిట్టింగ్ల విముక్త. బీజేపీ నుంచి పోటీకి కొందరి ప్రయత్నాలు. కొత్త వాళ్ళను బరిలోకి దించాలనే అధిష్టానం యోచన. కేసీఆర్ను అరెస్ట్ చేయాలి. కాంట్రాక్టర్లకు 1,00,000 కోట్లు దోచిపెట్టిండు వివేక్ వెంకటస్వామి. నాపై బాల్కాసుమన్ ఒక ఫిర్యాదు చేస్తే ఈడీ రైడ్స్ జరిగినాయి. కేసీఆర్పై ఎన్ని ఫిర్యాదు చేసినా ఈడీ రైడ్స్ ఎందుకు జరుగుతలేవన్న ప్రశ్న. అన్నారం బ్యారేజ్ వద్ద కరికట్ట నిర్మాణంపై ఇంజనీర్లతో సమీక్ష. బ్యాక్ వాటర్తో నష్టపోతున్నామని కన్నీళ్లు పెట్టుకున్న రైతులు. కరకట్ట నిర్మించి ఆదుకుంటామని వివేక్ భరోసా. కాళేశ్వరంపై హైకోర్టు ఆదేశిస్తే దర్యాప్తుకు మేము రెడీ. రాష్ట్ర ప్రభుత్వమే మౌలిక వసతులు కల్పించాలి. హైకోర్టులో సిబిఐ కౌంటర్ పిటిషన్. హెలికాప్టర్ తయారీ కోసం టాటా ఎయిర్బస్ డీల్. సివిల్ హెలికాప్టర్ల తయారీ కోసం ఫ్రాన్స్కు చెందిన ఎయిర్బస్తో టాటా గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. మొదటి మేడ్ ఇన్ ఇండియా H-125 హెలికాప్టర్ల డెలివరీలు 2026లో ప్రారంభం కానున్నాయి. రేపు రాష్ట్రానికి అమిత్ షా. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారైంది. ఆదివారం 1 గంట నుంచి రాత్రి 8 గంటల దాకా ఆయన మహబూబ్ నగర్, కరీంనగర్, హైదరాబాద్లో పర్యటించనున్నారు. ఇప్పుడు నమస్తే తెలంగాణ. రాడార్తో మూసీకి మరణ శాసనమే. లో ఫ్రీక్వెన్సీ విధానమే కాలం చెల్లిన సాంకేతికత. రక్షణ శాఖ కొత్త టెక్నాలజీని వాడుకోవచ్చు కదా. ప్రజలు చైతన్యం కావాలి. భవిష్యత్తును కాపాడుకోవాలి. పర్యావరణవేత్త ప్రొఫెసర్ డాక్టర్ కె పురుషోత్తం రెడ్డి. తెలంగాణ హక్కులకు మనమే రక్ష. నాడైనా నేడైనా పోరాడాల్సింది బీఆర్ఎస్ఏ. నీళ్లు నిధుల్లో హక్కుల కోసం గలం విప్పండి. మన రైతులకు అన్యాయం జరగనీయొద్దు. పార్లమెంట్ సమావేశాల్లో గట్టిగా పోరాడాలి. బీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం. 6 గ్యారెంటీల అమలు 100 రోజుల్లో. ఆ దిశగా కార్యాచరణ ఇప్పటికే మొదలైంది. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సమన్వయం. టీఎస్పీఎస్సీ ద్వారా త్వరలోనే ఉద్యోగాల భర్తీ. గణతంత్ర దినోత్సవంలో గవర్నర్ తమిళసై. నరమేధం ఆపేయండి. మానవతా సాయానికి అవకాశం ఇవ్వాలి. చేపట్టిన చర్యలపై నీళ్లలో వివరణ ఇవ్వాలి. ఇజ్రాయెల్కు అంతర్జాతీయ కోర్టు ఆదేశాలు. మేం పట్టించుకోం. ఇజ్రాయెల్. సోషల్ మీడియా హానికరం. పొగాకు గన్కల్చర్లా ప్రమాదకరం ప్రకటించిన న్యూయార్క్ నగరం. సామాజిక మాధ్యమాల వాడకంపై మార్గదర్శకాలు. కబ్జాకాండ సామాన్యుడిపై బండ. 20 ఏళ్ల కిందట జీపీ పర్మిషన్తో ప్రభుత్వ భూమికి ఎసరు. 100 గజాలను 20 లక్షల చొప్పున అమ్ముతున్న అక్రమార్కులు. తక్కువ ధరకు వస్తున్నాయంటూ కొనుగోలు చేస్తున్న ప్రజలు. స్థానికుల ఫిర్యాదుతో కబ్జాల పర్వం వెలుగులోకి. విచారణ జరిపి ఆక్రమణలు నిజమేనని నిర్ధారించిన తహసీల్దార్. కూల్చివేతకు బలగాలతో రక్షణ ఇవ్వాలంటూ పోలీసులకు లేఖ. బాలాపూర్లోని కుర్మల్గూడలో ఆలస్యంగా మేల్కొన్న అధికారులు. కాలేజీల కానాచి. దేశంలోనే 2వ స్థానంలో తెలంగాణ. ప్రతి 10 లక్షల జనాభాకు 52 కాలేజీలు. దేశంలో ఎక్కువ కళాశాలలు ఉన్న జిల్లాలో హైదరాబాద్కు 3. రంగారెడ్డికి 6వ ర్యాంక్. మోదీ స్వరాష్ట్రం. గుజరాత్లో ప్రతి 10 లక్షల మందికి 29 కాలేజీలే. యూపీలో 30 మాత్రమే. కేంద్ర విద్యాశాఖ తాజా నివేదిక వెల్లడి. ఉన్నత విద్యలో ఎస్సీ ఎస్టీల హవా 34% 2017-18లో, 40% 2021-22లో. రాష్ట్రంలో 5 ఏళ్లలో 6% పెరిగిన ఎన్రోల్మెంట్ రేషియో. అన్ని కేటగిరీల్లో తెలంగాణే బెటర్. రాష్ట్రాల వారీగా రాష్ట్రానికి 5వ స్థానం. ఐషే 2021-22 నివేదికలో వెల్లడి.